టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ ఇంట్లో ఇడ్లీ టిఫిన్ చేస్తున్నాను. పక్కన అన్నం అవుతుంది, గుడ్లు ఉడకబెడుతున్నాను కర్రీకి. ఇడ్లీ పెట్టాను కదండి, ఇడ్లీ ఉడుకుతూ ఉంది. ఇంకా ఉడికిపోయింది, ఆపేయవచ్చు. ఈ పక్క స్టవ్ మీద కర్రీ. ఇవాళ కర్రీ ఏంటంటే కూరగాయలు ఏం లేని టైంలో ఎర్రగడ్డ పులుసు. మీకు ఏమైనా ఐడియా ఉందో? మన పాత రోజుల్లో మన అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ చేస్తారనమాట. దీంట్లో ఎండి చేప వేస్తారు, కానీ నేనైతే వేయట్లేదు, ఎందుకంటే మా పాప తినదు. దీంట్లో కావాల్సింది పెద్ద ఎర్రగడ్డ లాంటివి ఒక 2, పెద్ద సైజు ఎర్రగడ్డలు ఒక 2, టమోటాలు పెద్ద సైజు అయితే ఒక 3 చాలు, ఈ మాత్రం చాలు. ఇవి చేసుకున్నాక చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా కారం, ఉప్పు, పసుపు ఇవి పక్కన తీసి పెట్టుకోవాలి. మనం దీంట్లో తాలింపు అనమాట, ఆవాలు, దీంట్లో కొన్ని మెంతులు వేసుకొని, ఎర్రగడ్డలు వేసుకొని, కరివేపాకు, ఎర్రగడ్డలు అన్నీ వేసుకొని వాడుకోవాలి. ఇది వాడిన తర్వాత అందరికి ఇడ్లీ అయిపోయింది, ఇడ్లీ తీసేసాము. టమాటా అదే అండి, ఎర్రగడ్డలు మగ్గితే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసానండి, అది మీకు చూపించలేదు. ఒక చిన్న స్పూను, 1/2 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీంట్లో టమోటాలు వేసేస్తున్నాను. టమోటాలు వేసేసి ఈ టమోటాలు కూడా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు టమోటాలు వేసేసంగానే ఇప్పుడు కూర ఉడుకుతుంది. అది ఉడికే టైంలో మనము ముందుగా తీసి పెట్టుకున్న పసుపు, కారం, సాల్ట్ ఇవి ఈ చింతపండు రసంలో వేసేయాలి. వేసేసి కొంచెం చేయబెట్టి కలిపి పెట్టుకోవాలన్నమాట. చింతపండు రసం కొంచెం చిక్కగా ఉండాలి, ఎందుకంటే మనం టమోటాలు ఎక్కువ వాడాము కదా, టమోటాలు ఎక్కువ వాడాము, ఎర్రగడ్డలు ఎక్కువ వాడాము. దానివల్ల ఇది కొంచెం చిక్కగా ఉన్నప్పుడు దాంట్లో నుంచి వాటర్ వస్తాయి కదా, టమోటాల వాటిల్లో కలిపోతుంది అనమాట. ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇది అయిపోగానే ఇంకా మగ్గుతూనే ఉండాలి. ఇది ఎవరైనా చేస్తుంటే కామెంట్ చేయండి. ఇది ఎక్కువగా మా అమ్మమ్మ చేసేవాళ్ళు, మా అమ్మమ్మ చేసేది, అందుకని ఈరోజు మీకు చూపించాలని చెప్పి మా ఫ్రెండ్స్కి చూపిద్దామని చేశాను. దీన్ని మీకు తెలిసినట్టయితే ఎప్పుడైనా ఎవరైనా తినుంటే నాకు కామెంట్ చేయండి. టమాటాలు మగ్గిపోయి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు, ఇది కొంచెం వాటర్. ఇంకా ఉడకనివ్వాలండి ఒక 10 మినిట్స్. చూద్దామండి కర్రీ ఎలా ఎక్కడ దాకా వచ్చిందో. దీంట్లో మనం కొంచెం మెంతి పొడి వేసానండి, అది చూపించలేదు. పులుసుకు వేస్తారు కదా, అది అయిపోయింది కర్రీ. ఇంకా 5 మినిట్స్. పిల్లలు దీన్ని కొంచెం ఇష్టంగా తింటారండి, ఎందుకంటే దీంట్లో కారం తక్కువ వేస్తాము. మామూలుగా మా ఇంట్లో కొంచెం కారమే తక్కువ తింటాంలేండి. దీంట్లో ఆనియన్ ఎక్కువ వేయడం వల్ల కొంచెం
తీయగా ఉంటుంది కర్రీ. అంటే మరీ తీయగా అని కాదు, కొంచెం తీయగా ఉంటుంది. పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది కర్రీ. అయిపోయిందండి కర్రీ, అయిపోయింది. ఇంకేం లేదు, ఇంకా ఆపేసాడు నేను. చాలండి, కొంచెం ఇంకా అది చల్లారిందంటే చిక్కబడిపోతుంది. ఈ మాత్రం చాలు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంతకుముందు ఎవరైనా చేస్తున్నా వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో ఎండి చేప వేసుకున్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎండి చేప వేస్తేనే తినే వాళ్ళైతే ఎండి చేప కూడా వేసుకుంటారు, కానీ మా ఇంట్లో మా పాప తినదు, అందుకే వేయను. ఇది ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.